ఫ్రెండ్స్ టెక్నో 1792కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 9, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి షామీ నుంచి. షామీ ఈరోజు ఇండియాలో 10th యానివర్సరీ జరుపుకుంటుంది. 2014లో ఇండియాలో ఎంటర్ అయ్యారు వీళ్ళు. ఇప్పుడు 2024 మొత్తం 10 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయినాయి. 10 సంవత్సరాల్లో వీళ్ళు మొత్తం 25 కోట్ల స్మార్ట్ ఫోన్స్ని ఇండియాలో అమ్మినట్టు చెప్తున్నారు. మిగతా ఉన్నాయి కదా ఇలా స్మార్ట్ వాచెస్, ఈ గ్యాడ్జెట్స్ మిగతా ఉంటాయి, ఐఓటీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కలుపుకుంటే మొత్తం 35 కోట్ల వరకు ప్రొడక్ట్స్ని వీళ్ళు ఇండియాలో అమ్మినట్లు చెప్తూ ఉన్నారు. అండ్ దీని సందర్భంగా ఈ 10th యానివర్సరీ సందర్భంగా కొన్ని ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేశారు. ఒక వ్యాక్యూమ్ క్లీనర్ లాంచ్ చేశారు. ప్రైస్ వచ్చేసరికి 29,999 పెట్టారు. 2 పవర్ బ్యాంక్స్ లాంచ్ చేశారు. ఒకటి నార్మల్ పవర్ బ్యాంక్, రెండు 10,000 mAh పవర్ బ్యాంక్సే. ఒకటి నార్మల్ ఉంటుంది, ఒకటి పాకెట్ ఫ్రెండ్లీ అనమాట. 2 పవర్ బ్యాంక్స్ తీసుకొని వచ్చారు. ఒకటి ప్రైస్ 1299 రూపీస్ పెట్టారు. ఇంకో దాని ప్రైస్ వచ్చేసరికి 1699 రూపీస్ పెట్టారు. 2 పవర్ బ్యాంక్స్ మీకు 22.5 వాట్ పవర్ బ్యాంక్స్ ఇవి. అండ్ దీంతో పాటు షామీ కార్ ఉంది చూసారా, వీళ్ళు గ్లోబల్గా లాంచ్ చేశారు. ఈ కార్ని ఇండియాలో డిస్ప్లేకి తీసుకొని వచ్చారు. ఈ కార్ పేరు షామీ SU7 ఈవీ కార్. ఈ స్పోర్ట్స్ కార్ లాగా ఉంటుంది చూడడానికి. అండ్ ఇదైతే ఇండియాలో డిస్ప్లేకి తీసుకొని వచ్చారు. మరి ఇండియాకి తీసుకొస్తారు లేదా ప్రజెంట్ అయితే క్వశ్చన్ మార్కే. మోస్ట్లీ ఇండియాకి తీసుకురాకపోవచ్చు, ఎందుకంటే ఇండియాకి తీసుకొస్తే దీని ప్రైస్ విపరీతంగా పెరిగిపోద్ది. ఎందుకంటే ఇండియాలో ఇది అసెంబుల్ చేయట్లేదు, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంపోర్ట్ ట్యాక్సెస్ ఎక్కువ ఉంటాయి. సో భయంకరంగా కాస్ట్ అయితే ఉంటుంది. మరి చూడాలి, ఒకవేళ టెస్లా వచ్చిందనుకోండి, మేబీ ఈ కార్ని వీళ్ళు దానికి కాంపిటీషన్గా రంగంలోకి దింపొచ్చు. వస్తుందో రాదో ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్కే. రెడ్మీ 13 ఫోన్ కూడా లాంచ్ చేస్తారు. రెడ్మీ 13 5G, రెడ్మీ 12 5G ఉంది కదా, 11,000 ఆ ప్రైస్లో ఉంటుంది. దానికి సక్సెసర్ అనమాట. ఇది 6GB RAM 128GBతో వస్తుంది. సేమ్ ప్రాసెసర్ 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ఫుల్ HD LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీనిలో ఇంకొక ప్లస్ ఏంటంటే కెమెరా 108 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా చేంజ్ చేశారు. 5030 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఈ ఫోన్ ప్రైస్ ఎక్కువ పెట్టారు. ప్రైస్ 13,999 పెట్టారు. 14,000 రూపాయలు పెట్టారు ప్రైస్ అయితే. సో కొద్దిగా ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు. సో OnePlus నుంచి OnePlus Nord 4 కాస్టింగ్ బయటకు వచ్చింది. ఈ ఫోన్ జూలై 16వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. ప్రైస్ దీనిది 27,999 రూపాయలు. ఆఫర్స్ అన్ని కలుపుకొని అన్నట్లుగా ఇండియన్ ప్రైజింగ్ అయితే బయటకు వచ్చింది. ఈ ఫోన్ దేనికి కాంపిటీషన్ అంటే రియల్మీ GT60 వచ్చింది కదా, సేమ్ అదే ప్రైస్కి వచ్చింది. 28,000 అదే ప్రైస్లో వచ్చింది. ఇది కూడా దానికి కాంపిటీటర్ ఇది. ఎందుకంటే దానిలో ప్రాసెసర్ రెండు సేమ్. దీనిలో కూడా మీకు 7+ Gen 3 ప్రాసెసర్తో ఈ ఫోన్ అయితే వస్తుంది. నార్మల్గా నాట్ సిరీస్ వీళ్ళు 35,000 ఆ రేంజ్లో ప్రైస్ అయితే పెడతారు. ఈ ఫోన్ ప్రైస్ నాకు తెలిసి 30,000 దగ్గర పెట్టవచ్చు. ఈ 2,000 బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే 28,000 అట్లయితే రావచ్చు అనుకుంటున్నా. చూద్దాం. జూలై 16వ తారీఖు ఈ ఫోన్ అయితే ఇండియాలో లాంచ్ అవుతుంది. దీంతోపాటు డిజిటల్ చార్ట్ స్టేషన్ లీక్ స్టార్ ఉంటారు కదా, ఐరన్ మ్యాన్ బొమ్మ పెట్టుకొని. సో ఈయన ఎప్పుడు లీక్స్ ఇస్తుంటాడు. ఈయన ఒక లీక్ ఇచ్చాడు. OnePlus ఫ్యూచర్లో వచ్చే ఫోన్స్ 7,000 mAh బ్యాటరీతో రాబోతున్నాయి. దీని మీద ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరుగుతుంది. వీళ్ళు గ్లేషియర్ టెక్నాలజీ తీసుకొని వస్తున్నారు కదా, సో ఆ టెక్నాలజీతో వీళ్ళు 7,000 mAhతో బ్యాటరీతో ఫోన్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఫ్యూచర్లో వచ్చే OnePlus ఫోన్స్ మోస్ట్లీ 7,000 mAh బ్యాటరీతో రావచ్చు అని చెప్పేసి డిజిటల్ చార్ట్ స్టేషన్ చెప్తున్నాడు. మోస్ట్లీ తీసుకురావచ్చు, ఎందుకంటే OnePlus Ace 3 Pro రీసెంట్గా లాంచ్ అయింది. ఇండియాకి అది వస్తే OnePlus 12T రావచ్చు. సో ఇది బ్యాటరీ చూసుకుంటే 6,100 mAh బ్యాటరీ ఉంది. సో మోస్ట్లీ 7,000 బ్యాటరీకి మనం నెక్స్ట్ జనరేషన్ OnePlus ఫోన్స్ అయితే చూడొచ్చు. అండ్ ఈ జనరేషన్ OnePlus ఫోన్ ఈరోజు OnePlus 12 డీల్ ఆఫ్ ది డే. ఇది తక్కువ రేట్కి అయితే వస్తుంది. లాంచ్ అయిన తర్వాత ఇంత తక్కువ రేట్కి అయితే రాలా. 57,999 అయితే వస్తుంది. ఇప్పుడు 60,000 ఆ రేంజ్లో అమ్మారు దీన్ని. దీని మీద నార్మల్గా అయితే 65,000 దీని ప్రైస్. 7,000 రూపాయలు ICICI కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. మొత్తం అన్ని ఆఫర్స్ కలుపుకునేది మీకు ఒకటే ఆఫర్, బ్యాంక్ ఆఫర్ కలుపుకొని 57,999 రూపాయలకి అయితే ఫోన్ అయితే వస్తుంది. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఒకవేళ చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ వాచెస్ వస్తున్నాయి కదా, జూలై 10వ తారీఖు లాంచ్ చేస్తారు వీటిని. దీనిలో వీళ్ళు చెప్తుంది వచ్చేసరికి బయో యాక్టివ్ సెన్సార్స్ యూస్ చేసినట్టు చెప్తున్నారు. దీనివల్ల ఏమైందంటే లాస్ట్ జనరేషన్ స్మార్ట్ వాచెస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు యాక్యురసీ, అంటే మీరు ఏదైనా స్లీప్ కానీ హార్ట్ రేట్ కానీ ఇట్లాంటి యాక్యురసీ దగ్గర 30% మీరు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఇంప్రూవ్మెంట్ నోటీస్ చేస్తారని చెప్పేసి సామ్సంగ్ చెప్తుంది. ఇప్పుడు వీటితో పాటు కొన్ని లైట్స్ అయితే పెంచారు. LEDs బ్లూ, వైలెట్, ఎల్లో ఈ కలర్స్ కూడా యాడ్ చేశారు. సో మొత్తం ఈ సెన్సార్స్, ఈ లైట్స్ ఇవన్నీ కలిపి వీళ్ళు చెప్పేది 30% యాక్యురసీ మీరు చూస్తారు, బెటర్ ఇంప్రూవ్మెంట్ చూస్తారంటే చెప్తున్నారు. అండ్ ఇంకోటి రూమర్ వచ్చేసరికి ఏదైతే గెలాక్సీ రింగ్ వస్తుందో, గెలాక్సీ రింగ్లో ఇది గ్లూకోజ్ లెవెల్స్ని మానిటర్ చేయగలదు. అంటే మన షుగర్ లెవెల్స్ ఉంటాయి కదా, బ్లడ్ షుగర్ లెవెల్స్ని మానిటర్ చేయగలదని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఎందుకంటే బ్లడ్ షుగర్ మానిటర్ చేయాలంటే మన బ్లడ్ తీసుకోవాలి, బ్లడ్ నుంచి అది చెక్ చేస్తారు. మరి రింగ్ నుంచి వీళ్ళు ఎలా తీసుకొని వస్తారు, ఎంతవరకు నమ్మొచ్చు, ఇవన్నీ మనకి తెలియదు. ప్రస్తుతానికి అయితే రూమర్స్ ఈ గెలాక్సీ రింగ్ గురించి అయితే.
మనకి 10వ తారీఖు వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అంటే రేపు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి వీటి గురించి. రేపు నేను లాంచ్ ఈవెంట్కి అయితే వెళ్తున్నాను, అక్కడ నుంచి మీకు అప్డేట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 21 తారీఖులో జరగబోతుంది, తెలిసిందే మనందరికీ. ఇప్పుడు దీన్ని వీళ్ళు స్కామర్స్ అయితే టార్గెట్ చేయబోతున్నారు. దగ్గర 1200కు పైగా అమెజాన్ పేరు మీద డొమైన్స్ అయితే రిజిస్టర్ అయినాయి. సో ఆ లింక్స్ మీకు ఏంటంటే ఇప్పుడు 10 రూపాయలకి ఐఫోన్, అలా చీప్గా 10,000 రూపాయలకి ఐఫోన్, ఇట్లా మీకు టెంప్ట్ అయ్యేలాగా అమెజాన్ సేల్ నడుస్తుంది, 10,000 రూపాయలకి ఐఫోన్ వస్తుంది అన్నట్లుగా లింక్ పంపిస్తారు వీళ్ళ డొమైన్లో క్రియేట్ చేసి. అది అమెజాన్ కాదు, వీళ్ళ డొమైన్ ఓల్డ్ డొమైన్ అనమాట. సో మీరు ఏం చేస్తారు, రాత్రితో అది ఓపెన్ చేసేసి అక్కడికి వెళ్ళి మీరు అది కొనాలని చెప్పేసి మీ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేస్తారు. పేమెంట్లు కూడా చేసేస్తారు కొంతమంది అయితే. ఆ పేమెంట్లు అమెజాన్కి వెళ్ళవు, వీళ్ళ వెబ్సైట్స్కి అయితే వెళ్తాయి. ఈ స్కామర్స్ అయితే మీ దగ్గర నుంచి డబ్బులు అయితే దోచుకుంటారు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ 21 తారీఖులో. ఒకవేళ మీరు చేసే పని అయితే అమెజాన్ యాప్, మీకు తెలిసింది అమెజాన్ యాప్ మీరు రోజు యూజ్ చేస్తుంటారు కదా, దాని నుంచి మీరు కొనుక్కోండి. లేకపోతే వెబ్సైట్స్ కానీ మీరు చూస్తే వెబ్సైట్ నుంచి కొనాలనుకుంటే మాత్రం అమెజాన్ డొమైన్ వచ్చేసరికి amazon.in. సో ఇండియాలో మీరు కొనేటప్పుడు చూసుకోండి amazon.in. తర్వాత మీకు ఏది ఉన్నా పర్లేదు, కానీ ఫస్ట్ ముందు చెక్ చేసుకుని amazon.in ఉంటేనే పేమెంట్ చేయండి. కొంతమంది తెలివిగా ఆ అమెజాన్లో కూడా స్పెల్లింగులు మారుస్తారనమాట. amazon123.in, 2 ఏలు 2 ఎమ్ములు పెట్టడం ఇట్లా ఉంటాయి. సో మీకు డొమైన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది ఉంటేనే అది ఒరిజినల్ వెబ్సైట్, లేకపోతే డూప్లికేట్. సో మీ స్కామ్ గురే ప్రమాదం అయితే ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే విష్ణు అడుగుతున్నారు, వివో నార్మల్గా సర్వీస్ చేస్తుంటుంది సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే కదా, సెకండ్ సాటర్డే అండ్ సండే వీళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తుంటారు. తన ఫోన్ వారంటీ అయిపోయినా కానీ తీసుకెళ్ళి సర్వీస్ చేస్తారని అడుగుతున్నారు. వారంటీ అయిపోయినా మీరు తీసుకెళ్తే సర్వీస్ అయితే జనరల్ సర్వీస్ చేస్తారు. ఒకవేళ మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంది, లోపల ఏమన్నా పార్ట్స్ మార్చాలంటే మాత్రం దానికి ఛార్జ్ అయితే ఖచ్చితంగా చేస్తారు. సర్వీస్ ఛార్జ్ ఉండదు, ఏదైతే ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జెస్ ఉంటాయో అవి ఉండవు, కానీ పార్ట్ ఛార్జెస్ అయితే ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. అదే వారంటీలో ఉంటే మాత్రం ఒకవేళ అవి వారంటీ కిందకు వస్తే వాటిని వాళ్ళే రీప్లేస్ చేస్తారు. వారంటీ కిందకి రాకపోతే ఖచ్చితంగా మీరు పే చేయాల్సి ఉంటుంది ఆ పార్ట్స్కి. హైదరాబాద్లో కొత్త రకం స్కామ్ జరుగుతుంది, మిగతా అన్నిటికీ పాకుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్లకైతే ఈ స్కామ్ అయితే వస్తుంది. ఏం లేదు, మీ ఇంటికి ఒక పార్సల్ తీసుకొని వస్తారు, మీకు పార్సల్ వచ్చిందని చెప్పేసి మీ దగ్గర నుంచి డబ్బులు అడుగుతారు. ఎంత 200, 300 అంటే అంతమించి ఎక్కువ ఒక 500 లోపే వీళ్ళు మ్యాక్సిమం టార్గెట్ చేస్తుంది. చేతిలో ఉంటే ఇచ్చేస్తారని చెప్పేసి. సో మీకు ఏదో పార్సల్ వచ్చింది, క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, 300 రూపాయలు దీని మీద రాసిందని చెప్పేసి ఇస్తారు. సో ఇది మాకు కూడా వచ్చింది ఒకటి పార్సల్. చాలామందికి మెయిల్స్ కూడా చేస్తున్నారు. సరే ఏముందిలే దానిలో తీసుకుందాం, లోపల ఏముందో చూద్దాం అని చెప్పేసి అది తీసుకున్నాం. అసలు ఆ లోపల ఉన్న ప్రోడక్ట్ ఎంత వర్తో కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి. సో వాళ్ళకి ఇచ్చేసి ఆ పార్సల్ తీసుకుంటే లోపల ఒక చిన్న ఏదో టాప్ ఉంది, అది కూడా ఒక 50 రూపాయలు 100 రూపాయలు కూడా ఉండదు, అది జస్ట్ ఒక 50 రూపాయలు కూడా ఉండదు అది. సో ఇట్లా ఏం చేస్తున్నారంటే మీకు సంబంధం ఉండదు, అటు పక్క ఫ్రమ్ అడ్రస్ ఉండదు, మీకు మాత్రం పార్సిల్ వస్తుంది, క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, మీ దగ్గర డబ్బులు అయితే తీసుకుంటా ఉన్నారు. సో ఇది చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఒకవేళ మీకు ఇట్లాంటి పార్సల్స్ వచ్చినాయి అనుకోండి, తీసుకోవద్దు, మీరు డబ్బులు పే చేయొద్దు, పార్సల్ కూడా తీసుకోవద్దు. ఎందుకంటే అక్కడ ఫ్రమ్ అడ్రస్సే లేదు, ఎవరు పంపిస్తున్నారో కూడా తెలియదు. జస్ట్ వీళ్ళు ఏంటంటే మనకి పంపిస్తున్నారు, డబ్బులు స్కామ్ చేస్తారు మన దగ్గర నుంచి. అక్కడ లోపల ఉండే ప్రోడక్ట్ కూడా మీకు అంత వర్త్ ఉండదు. కొంతమందికి టాప్లో వస్తున్నాయి, కొంతమంది న్యూస్ పేపర్ కూడా పెట్టి పంపిస్తూ ఉంటారు. ఇలాంటివి అసలు యాక్సెప్ట్ చేయకండి. మీరు అసలు ఆర్డర్ పెట్టలేదు, ఎవరైనా వచ్చి డబ్బులు ఇవ్వండి, మీ క్యాష్ ఆన్ డెలివరీ వచ్చిందంటే మాత్రం డబ్బులు అయితే ఇవ్వకండి, జాగ్రత్తగా ఉండండి. ఇది భయంకరంగా జరుగుతుంది స్కామ్, ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువ జరుగుతుంది. అన్ని ప్లేసెస్ కూడా ఇది పాకొచ్చు. నెక్స్ట్ మనకి త్రిపుర నుంచి చాలా HIV కేసెస్ అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, స్టూడెంట్స్ ఉంటారు, కాలేజ్ చదువుకునే స్టూడెంట్స్, వీళ్ళకి HIV కేసెస్ అయితే వస్తున్నాయి. దగ్గర 47 మంది స్టూడెంట్స్ చనిపోయారు, 820 మంది స్టూడెంట్స్ HIV పాజిటివ్ అయితే ఉన్నారు. మొత్తం స్టేట్ మొత్తంలో చూసుకుంటే 5,600 మంది HIV పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారు. వీళ్ళందరికీ HIV ఎందుకు వస్తుందంటే ఈ స్టూడెంట్స్, పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఈ ఇంజెక్షన్స్ వేసుకుంటున్నారు, ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, నీడిల్స్, ఒకళ్ళు వేసుకోవడం. సో వాడి బ్లడ్లోకి వెళ్ళి ఇంకోటి కూడా అదే వేసుకుంటున్నాడు కాబట్టి వాడుకున్న రోగాలు వీడికి వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇట్లా అందరికీ పాకుతూ ఉన్నాయి. వాడేం తప్పు చేయకపోయినా కానీ డ్రగ్స్ అనే మాయ రోగం ఏదైతే ఉందో దానివల్ల అది అడిక్ట్ అయిపోతే ఏం చేయలేము, మనం ఖచ్చితంగా గుచ్చుకోవాలనిపిస్తూనే ఉంటుంది. దీనివల్ల చాలామందికి HIV అయితే వస్తూ ఉంది. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు, అక్కడ స్టేట్ గవర్నమెంట్ అయితే. సో చాలామంది అయితే అక్కడ HIVతో సఫర్ అవుతున్నారు, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు పిల్లలు అయితే. సో గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అయితే అవుతుంది అక్కడ. ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ అయితే. రేపు అయితే టెక్ న్యూస్ అయితే ఉండదు, ఎల్లుండి చేస్తాను, ఎందుకంటే నెక్స్ట్ 3 days నేను ఢిల్లీలో ఉంటాను. రేపేమో శాంసంగ్ ఈవెంట్ ఉంది, అవతల ఎల్లుండి రెనో ఈవెంట్ ఉంది. సో ఈ 2 రోజులు కష్టం అవుతుంది. మిడిల్లో ఏదైతే మనకి గురువారం ఉందో, గురువారం మీకు టెక్ న్యూస్ అయితే వస్తుంది. ఇంకా టూర్స్ అయితే ఉంటాయి. లాస్ట్ 2 months మా బుడ్డోడి పేరు చెప్పి తప్పించుకున్నా అన్నమాట. సో ఇటలీ కూడా వెళ్ళాలి యాక్చువల్గా అయితే. నేను జూలై 15 ఇది OnePlus ఈవెంట్ ఉంది కదా, ఇటలీలో జరుగుతుంది, దానికి కూడా ఇన్వైట్ వచ్చింది కానీ అవన్నీ ఆపేసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఆపలేమన్నమాట.
ఆల్రెడీ అయిపోయింది కాబట్టి చెప్పాల్సిన స్టాక్లన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు రేపు శాంసంగ్ ఈవెంట్ ఉంది, తర్వాత ఒప్పో, తర్వాత ఐక్యూ ఈవెంట్ ఒకటి ఇంటర్నేషనల్ ఈవెంట్ ఉంది. సో ఇట్లాంటివన్నీ వెళ్ళాల్సి ఉంటుంది. టెక్ న్యూస్ మీకు ఆ టైంలో కొద్దిగా ఉండవు, కానీ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. ఇదే ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. రేపు మోటోరోలా G85 వీడియో అయితే వస్తుంది మన ఛానల్లో. అది ఒకవేళ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.